నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైల్వే ఉద్యోగాల పేరుతో మోసం చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర డిమాండ్. తాలీం-ఏ-హునర్ టాలెంట్ టెస్టును సద్వినియోగం చేసుకోవాలి. మైనార్టీ విద్యార్థులకు ప్రొద్దుటూరు టీడీపీ ముస్లిం ప్రతినిధుల వినతి. పేద విద్యార్థులకు తమ వంతుగా తోడ్పాటు అందించాలన్న ఉద్దేశంతో నిర్వహిస్తున్న తాలీం-ఏ-హునర్ టాలెంట్ టెస్టును మైనార్టీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రొద్దుటూరు మైనార్టీ నాయకులు కోరారు. ఈ మేరకు వక్ఫ్ బోర్డు డైరెక్టర్ జాకీర్ అహ్మద్, షేక్ వెల్ఫేర్ డెవలప్మెంట్ చైర్మన్ బిఎస్ ముక్తియార్లు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 12వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. 10వ తరగతి సిలబస్తో పాటు మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, న్యాచురల్ సైన్స్ విభాగాల్లో ఈ నెల 17న టెస్టులు జరుగుతాయని చెప్పారు. ఈ పరీక్షల్లో టాప్ 500 విద్యార్థులకు ఐఐటి, జేఈఈ, నీట్, ఎంసెట్లో ఉచితంగా రెసిడెన్షియల్ ఇంటర్ విద్య అందిస్తామన్నారు. ఈ టాలెంట్ టెస్టును ప్రొద్దుటూరు పేద ముస్లిం విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో అనతి కాలంలోనే విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తెచ్చి దేశంలోనే ఆంధ్ర రాష్ట్రము విద్యా వ్యవస్థలో ముందంజలు ఉంచిన ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారికి, అలాగే ఈ తాలీం-ఏ-హునర్ అనే పథకానికి ఆమోదం తెలిపిన పూజ్యులు గౌరవనీయులు పెద్దవారు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు, న్యాయశాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారికి, ముఖ్యంగా మనకందరికీ తెలుసు, మన రాష్ట్రంలోనే కాదు మన మొత్తం దేశంలో అత్యధిక వెనకబడిన సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఆరోగ్యపరంగా వెనకబడిన ఏదన్నా ఒక సామాజిక వర్గం ఉందంటే అది ముస్లిం సామాజిక వర్గం. మనకు ఈ మధ్యకాలంలో టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సర్వే రిపోర్ట్స్ ప్రకారం కానీ, అంతకుముందు జరిగిన అనేక సర్వేస్లో కానీ వెనకబడిన సామాజిక వర్గం మన ముస్లిం కమ్యూనిటీ. మరియు ఈ మధ్య టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక ఆర్టికల్ ప్రచురించేసింది. ఏమని? 10వ తరగతి తర్వాత అత్యధికంగా డ్రాప్అవుట్స్ అవుతున్న ఏదైనా కమ్యూనిటీ ఉందంటే అది ముస్లిం కమ్యూనిటీ. 10వ తరగతి తర్వాత 32% ముస్లిం పేద ప్రజలు, పేద విద్యార్థులు ఈ 10th తర్వాత విద్యను ఆపేస్తున్నారు. కారణం ఆర్థిక పరిస్థితి. వాళ్ళకు హైయర్ స్టడీస్ పోయేదానికి స్తోమత లేక చదువులను ఆపేస్తున్నారు. సో ఇవన్నీ మనసులో పెట్టుకొని మా యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ గారు షేక్ అబ్దుల్ అజీజ్ గారు ఒక చారిత్రక నిర్ణయాన్ని తీసుకున్నారు. అదే తాలీం-ఏ-హునర్. తాలీం-ఏ-హునర్ అనేది ఇది పథకం కింద ఆల్రెడీ నెల్లూరు దగ్గర ఉండే కస్మూర్ దర్గాలో ఒక కుటుంబ మిషన్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించారు. దాంట్లో అత్యాధునికంగా శిక్షణ పొంది పూర్తి చేసిన వారికి వాళ్ళకు మోటరైజ్డ్ మిషన్స్ అందుబాటులో తెచ్చి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడం కోసం, వాళ్ళ ఉపాధి కోసం ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. అదే తాలీం-ఏ-హునర్ కింద ఈరోజు ఈ యొక్క విద్య గురించి 10వ తరగతి చదివిన పేద విద్యార్థులందరికీ ఈ కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చారు. దీని యొక్క కండిషన్ ఏమంటే, ఎవరైతే 10వ తరగతిలో 75% అంతకు మించి మార్కులు తెచ్చుకున్నవారు, ఇప్పుడు స్టేట్ సిలబస్ అయితే 450 మార్కులు కట్ ఆఫ్ మార్కులు, సెంట్రల్ సిలబస్ అయితే ఇంకా 75% దానికి తగ్గట్టుగా ఉంటుంది. ఈ విద్యార్థులందరికీ ఒక టాలెంట్ టెస్టును ఈ నెల 17వ తేదీ నిర్వహిస్తారు. ఆ టాలెంట్ టెస్ట్లో ఎవరైతే అత్యధిక మార్కులతో మెరిట్ ద్వారా వస్తారో, మొదట మెరిట్ ప్రకారం 250 మంది విద్యార్థులను సెలెక్ట్ చేసి వారికి కార్పొరేట్ కళాశాలల్లో, ఇంటర్మీడియట్ కళాశాలల్లో, పూర్తిగా రెసిడెన్షియల్ కళాశాలల్లో 100% ఉచిత విద్యాభ్యాసం ఇస్తారు. ఒక ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనే కాకుండా దాంతో పాటు ఐఐటి, నీట్ మరియు ఎంసెట్ లాంటి ఈ ప్రవేశ పరీక్షలకు కూడా దాంట్లో ట్రైనింగ్ ఇప్పిస్తారనమాట. దానికయ్యే పూర్తి ఖర్చు రాష్ట్ర వక్ఫ్ బోర్డు భరాయిస్తుంది. ఈ సంవత్సరం 250 మంది విద్యార్థులు, నెక్స్ట్ ఇయర్ ఇంకో 250 మంది విద్యార్థులు, ప్రతి ఇయర్ 500 మంది విద్యార్థులకు వక్ఫ్ బోర్డు ద్వారా ఆర్థిక సాయం అందుతుంది. మరి ముఖ్యంగా ఈ యొక్క డ్రాప్అవుట్స్ ముఖ్యంగా ముస్లిం మహిళలు అంటే విద్యార్థినులు ఎక్కువ మంది డ్రాప్అవుట్స్ అవుతున్నారు కాబట్టి ఎక్కువ శాతం 33% మహిళలకు రిజర్వేషన్ కూడా ఇవ్వడం జరిగింది, అంటే అమ్మాయిలకు. సో దీన్ని నా యొక్క అభ్యర్థన ఏమంటే, ఇది ఒక బహుత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వక్ఫ్ బోర్డు ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకొని వారు ఈ ఆన్లైన్లో దీని యొక్క వెబ్సైటు పొందుపరిచింది. తర్వాత QR కోడ్ కూడా పాంప్లెట్లలో ఉంది. దీన్ని స్కాన్ చేసిన యెడల ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది.
లేదా వెబ్సైట్ సంబంధించి లింక్ కూడా దీంట్లో ఉంది. ఆ లింక్ ద్వారా అప్లికేషన్ ఫిల్అప్ చేసి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా మనవి. 12వ తేదీ కట్ ఆఫ్. నిన్న 6వ తేదీ ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ అయింది. 12వ తేదీ వరకు అప్లికేషన్స్ ఆన్లైన్లో పొందుపరిచి ఉంటారు. 13వ తేదీ నుంచి హాల్ టికెట్లను అందరికీ అందుబాటులోకి తెస్తారు. 17వ తేదీ ఎగ్జామ్ జరుగుతుంది. కాబట్టి నా యొక్క అందరికీ విన్నపం ఏమంటే ప్రతి ఒక్కరూ వెంటనే త్వరితగతిన ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమరి విద్యార్థులు అందరికీ ఈ యొక్క సందేశాన్ని వాళ్ళకు తెలియపరిచి వెంటనే ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేయాల్సిందిగా మనవి. ఈ విద్యా అర్హత ఏమంటే ఎక్కువ మంది పేదరికం విద్యకు అడ్డు రాకూడదు అనేది కాన్సెప్ట్. కాబట్టి దీనిలో పేదరికంగా అంటే ఎకనామికలీ వీకర్గా ఉండేవాళ్ళు, తెల్ల వైట్ రేషన్ కార్డు ఉన్నవాళ్ళు దీనికి అర్హులు. ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ లేదా వైట్ రేషన్ కార్డు కానీ ఉండాలి. ఇది పొందుపరచాలి ఆ వెబ్సైట్లో. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మన ఆంధ్రప్రదేశ్లో తాలీమే హునర్ అంటే చదువు ముఖ్యము అనే దాని మీద మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఒక కమిటీ, దానికి చైర్మన్గా ఉన్న అబ్దుల్ అజీజ్ గారు, కమిటీ సభ్యులు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని తాలీమే హునర్ అనే పేరుతో పేద ముస్లిం పిల్లలకు 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉచితంగా చదివేయాలనే ఆలోచన. ప్రతి సంవత్సరం 250 మంది పిల్లలను ప్రతి సంవత్సరం 250, 250, 500 2 సంవత్సరాలు అయిపోతానే మళ్ళీ అట్లా వస్తానే ఉంటుంది. ఒక మార్గదర్శకాన్ని తీసుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, విద్యా ఐటీ శాఖ మార్చులు నారా లోకేష్ గారు, ప్రభుత్వ సలహాదారులు షరీఫ్ గారు, మన మైనారిటీ శాఖ మార్చులు ఫారూక్ గారు, వీళ్ళందరూ కలిసి పేదలకు ఏదో ఒక రకమైన భారతదేశంలో వినూత్నంగా ఒక స్కీమ్ తీసుకొని వచ్చి పేదరికాన్ని నిర్మూలించాలనే ఆలోచనతో ఈ స్కీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు అయితేనేమి, కార్పొరేషన్ డైరెక్టర్లు అయితేనేమి, మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితేనేమి, ముస్లిమ్స్ అందరూ కలిసి ముస్లిం సమాజానికి ఒక మైలురాయి, ఒక మంచి భవిష్యత్తును జరగబోతా ఉంది. చదువుకోలేని పిల్లోళ్ళు మంచి మార్కులు వచ్చినా ఉన్నతమైన చదువులు కార్పొరేట్ కాలేజీల్లో చదువులేని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్లకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి ప్రతి సంవత్సరం 250 మందిని చదివిస్తా పోతే కొంతమంది జీవితాలు బాగుపడతాయి ఆలోచనతో ఈ స్కీమ్ను మనకు పరిచయం చేయడం జరిగింది. మేము ఈరోజు పత్రికల ద్వారా పొద్దుటూరు పట్టణ ముస్లిం ప్రజలకైతేనేమి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ 10వ తరగతి అయిపోయింది, మంచి మార్కులు వచ్చినాయి, చాలా మందికి మేము చూస్తున్నాము. వాళ్ళందరూ అప్లై చేసుకోండి. 250 మందిని ఈ సంవత్సరం సెలెక్ట్ చేస్తారు. రేపు సంవత్సరం 250 మందిని సెలెక్ట్ చేస్తారు. మంచి కార్పొరేట్ మీకు అన్ని ఖర్చులు, భోజనం ఖర్చులు, పుస్తకాల ఖర్చులు, ట్యూషన్ అన్ని ఖర్చులతో మిమ్మల్ని ఉత్తేజన చేసి మన రాష్ట్రంలో కాకుండా మన భారతదేశంలో మంచి భవిష్యత్తు ఉండే విద్యార్థులుగా తీర్చిదిద్దడానికి అవకాశం మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ద్వారా అజీజ్ గారు పెట్టిన ఈ వక్ఫ్ బోర్డ్ కమిటీ పెట్టిన ఈ అంశాన్ని ఆమోదపరిచి వాళ్ళు ప్రజలకు మేలు చేయాలా. ఇంతకుముందు గతంలో 2014 నుంచి 19 వరకు మనకు దుల్హన్ పథకం పెట్టారు. 19 తర్వాత 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు తీసేసినారు. మళ్ళీ పెడదామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 50,000 కాదు ₹1,00,000 ఇస్తామని చెప్పి ఆర్థిక పరిస్థితుల వల్ల ఇప్పుడు సూపర్ 6 కార్యక్రమాలని అమలు చేస్తున్నాము. నిదానంగా చేస్తామని చెప్పి ఆర్థిక పరిస్థితులను చక్కబెట్టుకొని మనం పేదలకు మంచి విద్యను అందిస్తాము, వాళ్ళకు మంచి భవిష్యత్తును అందిస్తామనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి మేము ప్రొద్దుటూరు ప్రజలందరికీ అర్హులైన వాళ్ళందరూ అప్లై చేసుకొని మీ భవిష్యత్తును బాగా చేసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు మన తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ను దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేసే విధంగా మనం అందరం కూడా పనిచేయాలని చెప్పి నేను మీ ద్వారా ప్రజలకంతా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. రైల్వే ఉద్యోగాల పేరుతో నకిలీ ట్రైనింగ్ జాయినింగ్ లెటర్లు చూపించి లక్షలు వసూలు చేసి మోసం చేసిన యోహాన్తో పాటు అతని సోదరి కుమారి అలియాస్ వాణిలను అరెస్ట్ చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కడప నగరం నబికోటలో నివాసం ఉంటున్న రిటైర్డ్ ఏపీజీబీ ఉద్యోగి రవిచంద్ర కొడుకు కూతురులకు రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కడప యోహాన్, అతని సోదరి కుమారి అలియాస్ వాణి, రాజస్థాన్కు చెందిన అభినవ్ సింగ్ అలియాస్ అంజాద్ హుసేన్ మారుతినగర్లో పరిణయ బంధం నిర్వాహకుడు కలిసి 34,50,000 తీసుకుని నకిలీ జాయినింగ్ రిపోర్ట్, నకిలీ ట్రైనింగ్, మెడికల్ పేరుతో మోసం చేశారన్నారు.
ఏపీజీబీలో క్లర్క్ ఉద్యోగం చేసుకునే రవిచంద్ర అనారోగ్య కారణాల వల్ల ఉద్యోగానికి వీఆర్ఎస్ ఇచ్చి తద్వారా వచ్చిన డబ్బులు బంగారు కుదవ పెట్టి తెచ్చిన డబ్బు ద్వారా తన ఇద్దరు పిల్లలకు వివాహం చేయాలన్న ఆలోచనతో మారుతినగర్లో సనాతన పరిణయ బంధ నిర్వాహకుడు శ్రీనివాసులు అనే వ్యక్తిని సంప్రదించగా పిల్లలిద్దరికీ పెళ్లి సంబంధాలతో పాటు డబ్బు ఖర్చు పెట్టుకుంటే తనకు తెలిసిన పలుకుబడి కలిగిన వ్యక్తుల ద్వారా రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికి పోలీసు కుటుంబంకు చెందిన యుహాన్ కుమార్లను పరిచయం చేస్తారన్నారు. దశల వారీగా ఆన్లైన్ బ్యాంకింగ్ క్యాష్ ద్వారా మొత్తం 34,50,000 రూపాయలు ఇప్పించారన్నారు. వీరు రవిచంద్ర కుటుంబానే కాకుండా జిల్లాలో మరో 6 బాధితులు ఉన్నట్లు బయటపడిందన్నారు. అంతేకాకుండా దొంగలను కాపాడాలని చూస్తున్న ఒక న్యాయవాది తన వృత్తికి కళంకం తెచ్చే విధంగా ఎథిక్స్కు విరుద్ధంగా దొంగలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే యుహాన్ కేసును పూర్తిస్థాయి విచారణ జరిపించి నకిలీ పత్రాలపై డబ్బు లావాదేవీలపై అజ్ఞాతంలో ఉంటూ వీళ్లకు సపోర్ట్ చేస్తున్న న్యాయవాదిపై కఠినమైన చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని, లేకపోతే నిందితులు దేశం విడిచి పారిపోయే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయకపోతే ఆందోళన తప్పదన్నారు. ఈ సమావేశంలో బాధితుడు రవిచంద్ర, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వేణుగోపాల్, కేసీ బాదుల్లా తదితరులు పాల్గొన్నారు. రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని 34,50,000 రూపాయలు కొల్లగొట్టి నిలువున మోసం చేసినటువంటి ఉదంతాన్ని వెలుగులోకి తీసుకురావడానికి మేము ముందుకు రావడం జరిగింది. కడప ఏపీజీబీలో పనిచేసేటువంటి ఒక రిటైర్డ్ ఉద్యోగి తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ బంగారు మొత్తం తాకట్టు పెట్టి తీసుకొచ్చినటువంటి 34,50,000 రూపాయల అక్షరాల తను అనారోగ్యం ఉండడం వల్ల పిల్లల పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు అనేటువంటి ఆలోచన నుంచి పక్కా ప్రణాళికతో యోహాన్ అనేటువంటి వ్యక్తి, అభినవ్ సింగ్ అనేటువంటి ఒక వ్యక్తి ద్వారా స్థానికంగా ఒక శ్రీనివాసులు అనేటువంటి మరో వ్యక్తితో కలిసి యోహాన్ వాళ్ళ సిస్టరు కుమారి అలియాస్ వాణి వీళ్ళందరూ కలిసి కుట్రపూరితంగా స్కెచ్ చేసి ఈ రవిచంద్ర అనేటువంటి వ్యక్తి దగ్గర డబ్బులు ఉన్నాయని పసిగట్టి మొత్తం డబ్బులు కొల్లగొట్టి ఆయన్ను నిలువున మోసం చేయడమే కాకుండా నకిలీ పత్రాల పేరుతో ఇవాళ తీవ్రమైనటువంటి మోసానికి ఒడిగట్టినటువంటి ఘటన పైన ఎస్పీ గారిని కలిసిన తర్వాత తాలూకా పోలీస్ స్టేషన్లో వాళ్ళపైన కేసు నమోదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కడప నగరంలో ఏపీజీపీలో పనిచేసేటటువంటి రవిచంద్ర అనేటువంటి ఉద్యోగి తనకు కోవిడ్ టైంలో కోవిడ్ బారిన పడి తర్వాత కూడా పెరాలసిస్ సోకి అనారోగ్యానికి గురైనటువంటి నేపథ్యంలో ఇద్దరు, ఒక పెళ్ళిడికి వచ్చినటువంటి కొడుకు, పెళ్ళిడికి వచ్చినటువంటి కూతురు, ఇద్దరు యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది, నేను ఎక్కడ చనిపోతాను అనేటువంటి ఒక అభద్రతా భావం నుంచి తనకు ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏవైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టి పిల్లల పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు అనేటువంటి ఆలోచన ప్రకారము ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో పెళ్లి చూపుల కోసము అని చెప్పి ఒక మ్యాట్రిమోనీ దగ్గరికి పోతే అతను శ్రీనివాసులు అనే ఆ విలేకరి అవతారం కూడా అప్పుడప్పుడు ఎత్తేవాడు. అతని దగ్గరికి పోతే అతను తనకు తెలిసినటువంటి యోహాన్ అనేటువంటి వ్యక్తి దగ్గరికి పోతే ఉద్యోగం ఇప్పిస్తాడని చెప్పి ఆయన చెప్తే, యోహాన్ అనేటువంటి వాడు ఇప్పటికిప్పుడు 19 లక్షలు నాకు ఫోన్పే ద్వారా, నెఫ్ట్ ద్వారా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను పైన మాట్లాడతాను, బ్యాక్ డోర్లో ఉద్యోగం వస్తుంది అనేటువంటిది. ఆర్ఆర్బీలో ఉద్యోగం అంటే రైల్వే రిక్రూట్మెంట్ ద్వారా ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్వ్యూలు ఉంటాయి, ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా అని చెప్పి వీళ్ళు అనుమానం వ్యక్తం చేస్తే, ఇవేమీ అవసరం లేకుండానే మాకు పలుకుబడి ఉంది, ఆ పలుకుబడి ద్వారా మీకు ఉద్యోగాలు ఇప్పించేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి యోహాన్ అనేటువంటి వ్యక్తి కడప నగరంలో రమేష్ థియేటర్ ఆపోజిట్ సందులో నివాసం ఉంటున్నటువంటి ఫ్యామిలీ, వాళ్ళ అమ్మ నాయన ఎస్పీ ఆఫీసులో హోంగార్డులుగా పనిచేస్తున్నారు. అతను వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని తర్వాత గట్టిగా ఒత్తిడి చేస్తే మాకు అపాయింట్మెంట్ ఆర్డరు లేదు, ఏమీ లేదు, మీకు డబ్బులు ఇచ్చినాము, మాకు ఇంతవరకు ఎలాంటి చర్యలు లేదని అంటే దానికి వాళ్ళ కొంతమంది అపాయింట్మెంట్ లెటర్లు కూడా క్రియేట్ చేసి ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లను తయారు చేసి ఈయనకు చూపించడము,
పైగా వాళ్ళ అక్క కుమారి అనే ఆమె అలియాస్ వాణి అనే ఆమె పేరుతో కూడా ఒక అపాయింట్మెంట్ లెటర్, సొంతం మా అక్కకే నేను అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇప్పించిన చూడు అనేటువంటిది, ఆమె కూడా నాకు అపాయింట్మెంట్ లెటర్ ఉంది అని చెప్పి ఆమె కూడా నమ్మబలికి, ఇదంతా జరిగిన తర్వాత అపాయింట్మెంట్ లెటర్లతో పాటు ఒక 3 మాసాల పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ట్రైనింగ్ ఇప్పించడము, అక్కడ మాకు ట్రైనింగ్ సెంటర్ లాగా అంత పక్క స్కెచ్ లాగా ఆడ ట్రైనింగ్ ఇప్పించడం, తర్వాత ఢిల్లీలో రైల్వే హాస్పిటల్లో మెడికల్ టెస్టులు కూడా చేయించడము, మెడికల్ నువ్వు సెలెక్ట్ అయినావని చెప్పి చెప్పడము. అంటే ఈ కింద నుంచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒక పక్కా స్కామ్ లాగా ఇది నడిపించారు. దీనిపైన అనేక పర్యాయాలు చించోకు పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. అక్కడేమో వాళ్ళు విచారణ జరిపించినట్టే జరిపించి ఇది మా పరిధిలోకి రాదని చెప్పి అక్కడ చేతులు ఎత్తేస్తే, చివరకు నంద్యాల ఈ అభినవ్ సింగ్ ఇక్కడే కాకుండా ఇంకా ఎక్కడెక్కడో ఇవన్నీ స్కాములు చేసినట్లు నంద్యాలలో కూడా కేసు నమోదైతే అక్కడికి కూడా వీళ్ళు పోయి వచ్చినారు. తర్వాత లాస్ట్కు ఈయన నివాసం ఉంటున్నటువంటి ప్రాంతం తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ట్రాన్సాక్షన్ కూడా ఆ పరిధిలోనే జరిగింది కాబట్టి తాలూకా పోలీస్ స్టేషన్కు మేము కూడా ఎస్పీ గారి ద్వారా తీసుకొని పోతే వీళ్ళ పైన ఇవాళ ఈ ఎవరైతే రొడ్డా యోహాన్ అనేటువంటి వ్యక్తి పైన, వాళ్ళ సిస్టరు రొడ్డా కుమారి అలియాస్ వాణి అనేటువంటి ఆమె పైన, అభినవ్ సింగ్ అనేటువంటి అంజద్ హుస్సేన్ అనేటువంటి ఒక వ్యక్తి పైన, తర్వాత ఈ మ్యాట్రిమోనీ నడుపుకునేటువంటి ఒక అతను శ్రీనివాసులు అనేటువంటి వ్యక్తి పైన ఇవాళ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారంలో కడప బార్ అసోసియేషన్లో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఒక అడ్వకేట్ కూడా వీళ్ళు ఎంత అన్యాయం జరిగింది, మోసం జరిగిందని చెప్పి ఒక ప్రయత్నం చేస్తా ఉంటే మధ్యలో అడ్వకేట్ దూరి మీరు ఎక్కడ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టద్దు, పంచాయతీ చేద్దాం రండి, మేము చెప్పినట్టు వినాలా అనేటువంటి ఒక అడ్వకేటు, అంటే ప్రొఫెషనల్ ఎథిక్స్కు విరుద్ధంగా ఒక అడ్వకేటు ఒక దుర్మార్గపూరితమైనటువంటి చర్యలకు ఒడిగట్టడాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు ఏదైతే కేసు పెట్టారో, కేసు పెట్టడానికి దాదాపు 2 మాసాల నుంచి 3 మాసాలు పట్టింది. కానీ కేసు కట్టిన తర్వాత ఇప్పటి వరకు కేసు కట్టి కూడా దాదాపు 48 గంటలు దాటింది. ఇంతవరకు వాళ్ళను అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు లేవు. వాళ్ళు రేపొద్దున లీగల్గా కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది, తప్పించుకుపోయేటువంటి ప్రమాదం ఉంది, దేశం విడిచిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇమ్మీడియట్గా ఎవరైతే రొడ్డా యోహాను వాళ్ళ సిస్టరు కుమారిని, అదేవిధంగా ఇతను అభినవ్ సింగ్ అనేటువంటి ఓ సూత్రధారి, దానికి ఆజ్యం పోసినటువంటి శ్రీనివాసులు అనేటువంటి వ్యక్తిని, ఈ నలుగురిని అరెస్టు చేయాలి. వీళ్ళ మధ్య జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్తో పాటు దీని వెనక నుండి నడిపిస్తున్నటువంటి అడ్వకేటుకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ కూడా ఆరా తీయాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉందని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇమ్మీడియట్గా అరెస్టు చేయకపోతే మాత్రం ఈ బాధితులతో కలెక్టర్ ఆఫీస్ కేంద్రంగా చేసుకొని ఆందోళనకు శ్రీకారం చుడతామని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. కడప నగరంలో తలపెట్టిన దళిత క్రైస్తవ సమ్మేళనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని పలు సంఘాల ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, ఇటీవల దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు నేపథ్యంలో దళిత క్రైస్తవులకు మత స్వేచ్ఛ సహా ఎస్సీ గుర్తింపు హోదా, రక్షణ సాధన జాతీయ ఉద్యమంలో భాగంగా ఈ నెల 9వ తేదీ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కడప నగరంలోని స్థానిక పాత రిమ్స్లో గల నూతన బీసీ భవన్లో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తలపెట్టిన దళిత క్రైస్తవ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా అమలాపురం మాజీ పార్లమెంటు సభ్యులు హర్షకుమార్ విచ్చేస్తారన్నారు. దళితులతో పాటు దళిత సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆహ్వాన కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఈ యొక్క పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రేపటి రోజున 9 మే 2026 తారీఖు నాడు కడప నగరంలో దళిత క్రైస్తవ సమ్మేళనం పేరుతోటి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా సాధన జాతీయ ఉద్యమంలో భాగంగా ఈ యొక్క సమ్మేళనాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మార్చి 24వ తారీఖు నాడు దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు వెలువరించినటువంటి తీర్పు ఏదైతే ఉందో, ఆ యొక్క చింతాడ ఆనంద్ అనేటువంటి పాస్టర్ కేసులో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది.
ఆ తీర్పును వ్యతిరేకిస్తూ ఆ తీర్పు రాజ్యాంగ విరుద్ధమైనటువంటి తీర్పుగా మేము అభివర్ణిస్తూ సో ఇంతకాలము ఈ యొక్క 1950వ సంవత్సరం నుంచి వీరెవరైతే ఉన్నారో దళిత క్రైస్తవులు, అణగారినటువంటి క్రైస్తవులు, ఈ యొక్క భారతదేశ సామాజిక వ్యవస్థలో కులం అనేది వాస్తవం. కులము ఉంది, అన్ని మతాలలో కులం ఉంది. ఈ భారతదేశ భూభాగంలో ఏ మతమైనా కూడా ఆ మతంలో కులం ఉన్నది. కుల ప్రాతిపదికన ప్రివిలేజెస్, కాన్స్టిట్యూషనల్ ప్రివిలేజెస్ మనకు ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మతాన్ని అడ్డబెట్టి మీరు ఆ మతం లేకపోతే కనుక మీకు ఈ ప్రివిలేజెస్ ఉండవు అని చెప్పేసి ఒక పక్క న్యాయస్థానాలు ఒక పక్క చెప్తున్నాయి. అదే న్యాయస్థానాలు కొన్ని హైకోర్టు, ఉన్నత న్యాయస్థానాలు వివిధ రాష్ట్రాలలో ఏం చెప్తున్నారంటే ఒక వ్యక్తి మతం మారినంత మాత్రాన తన కులం ఎక్కడికి పోదని చెప్తున్నాయి. అంటే విభిన్నమైనటువంటి తీర్పులు దేశంలో ఇస్తూ ఉన్నారు. మేము అందుకనే మేమేం చెప్తున్నామంటే ఇది డిస్క్రిమినేట్ చేయడమే. దళిత క్రైస్తవులను, అణగారినటువంటి దళిత క్రైస్తవులను డిస్క్రిమినేట్ చేయడమే. ఈ హోదా రద్దు చేయడం అంటే, ఈ హోదాను తొలగించడం అంటే, ఈ గుర్తింపును వచ్చేసి రూపుమాపడం అంటే గనక ఈ యొక్క న్యాయమైనటువంటి హక్కులు ఏవైతే భారత రాజ్యాంగంలో ఈ వర్గాలకు కల్పించబడిందో ఆ హక్కులను కాలరాయడమే. అందుకోసమనే మేము పెద్ద ఎత్తున రేపు కడపలో తొట్టతొలిగా రాయలసీమలోనే 2 తెలుగు రాష్ట్రాలలోనే పెద్ద ఎత్తున దళిత క్రైస్తవ సమ్మేళనం పేరుతోటి, నిరంతర అవగాహన చైతన్య కార్యక్రమం పేరుతోటి దానికి మేము పూనుకోవడం జరిగింది. ఆ కార్యక్రమానికి అమలాపురం మాజీ పార్లమెంటు సభ్యులు జీవి హర్షకుమార్ గారు కూడా ముఖ్య అతిథిగా కార్యక్రమానికి రాబోతున్నారు. ఇంకా అనేక మంది వచ్చేసి ఎక్స్పర్ట్స్, న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ కార్యక్రమానికి రాబోతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలకు మేము ఇక్కడి నుంచి అప్పీల్ చేస్తూ ఉన్నాము. ఈ యొక్క ఎవరైతే అణగారినటువంటి దళిత క్రైస్తవులు ఉన్నారో వాళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్ వైపున మనం అందరం కూడా నిలబడదాం. వారికి చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా కల్పించబడాల్సినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులు కల్పించబడేదానికి మనం అందరం కూడా వారికి అండగా మద్దతుగా నిలబడదామని చెప్పేసి మేము పిలుపునిస్తూ రేపు ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయమని ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు, పాస్టర్లకు, అన్ని యొక్క డినామినేషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డినామినేషన్స్, అంటే ఈ యొక్క మినిస్ట్రీసు, ఈ సంస్థలు, ఈ క్రైస్తవ సంస్థలు అన్నీ కూడా అన్నిటికీ అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొని భవిష్యత్తు జాతీయ ఉద్యమంలో కడప జిల్లా వాసులు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా ఈ ప్రజానికానికి పిలుపునిస్తున్నాం. రేపు 3 గంటలకు బీసీ భవన్లోన ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నాం. మీరు పెద్ద ఎత్తున మీడియా సోదరులు కూడా మాకు సహకరించమని మీకు అప్పీల్ చేస్తాము. ఇంటి కొనుగోలుకు సంబంధించి తమ వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి దౌర్జన్యంగా వ్యవహరిస్తున్న వారి బారి నుంచి తమను కాపాడి తమకు తగిన న్యాయం చేయాలని వేంపల్లకు చెందిన నాగిశెట్టి శ్రీనివాసులు దంపతులు కోరారు. ఈ మేరకు వారు మీడియా ఎదుట తమ ఆవేదన వ్యక్తం చేశారు. వేంపల్లె ప్రాంతానికి చెందిన కరీముల్లా, అమానుల్లాల చేతిలో తాము దారుణంగా మోసపోయామన్నారు. 32 లక్షల నగదు తీసుకున్న వారు అందుకోసం 4 రోడ్ల కూడలిలో ఓ ఇంటిని అగ్రిమెంట్ రాసిచ్చారన్నారు. అనంతరం పలుమార్లు అగ్రిమెంట్ చేయించాలని కోరుకున్నా తప్పించుకుని తిరుగుతున్నారన్నారు. కరీముల్లా అనే అతను 33 లక్షలు తీసుకుని పారిపోయి 8 సంవత్సరాల తర్వాత వచ్చి తమ పట్ల దౌర్జన్యం చేయాలని చూస్తున్నారన్నారు. ఇంటికి సంబంధించి అన్ని పత్రాలు తమ వద్ద ఉన్నప్పటికీ రౌడీలను తీసుకొచ్చి ఇంటిని ఆక్రమించాలని చూస్తున్నారన్నారు. ఈ విషయంగా పోలీసులకు ఫిర్యాదు చేసినా నాడు నేడు అంటూ కేసు నమోదుకు కాలయాపన చేస్తున్నారన్నారు. ఈ విషయంగా తాము కోర్టులో కేసు వేసినా పట్టించుకోకుండా దౌర్జన్యపూరిత చర్యలు కొనసాగిస్తున్నారని వారు వాపోయారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఎస్పీలు జోక్యం చేసుకుని తమకు తగిన న్యాయం చేయాలని, దౌర్జన్యపరుల బారి నుంచి తమను కాపాడాలని కోరారు. మళ్ళీ 33 లక్షలు డబ్బులు తీసుకొని కరీముల్లా అనే అతను పారిపోయినాడు. పారిపోయి 8 సంవత్సరాలు రాలేదన్న. కాకపోతే 8 సంవత్సరాల తర్వాత వచ్చి నా ఇంటిని దౌర్జన్యం చేయాలని చూసినారు. ఆ ఇంటికి సంబంధించిన హక్కు పత్రాలన్నీ మా దగ్గర ఉన్నాయి. అగ్రిమెంట్ రాసిచ్చి రిజిస్ట్రేషన్కి రమ్మని పిలిస్తే ఇదో వస్తామని చెప్పేసి 2022లో
ఇంటిని ఆక్రమించుకోవాలని రౌడీలను తీసుకొచ్చి తాళాలు పగలగొట్టేసి ఆ తర్వాత ఆక్రమించుకోవాలని చూసినారు. అప్పుడు మేము వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చింటే కేసు కూడా అయిందన్న. ఆ తర్వాత నా భర్త వచ్చేసి కోర్టులో పెట్టినాడు, 2020లోనే కోర్టులో పెట్టినాడు. ఇప్పుడు మళ్ళీ అదే ప్రకారమే మళ్ళీ తాళాలు పగలగొట్టడం 3 రోజుల ముంటి చాలా అడావిడి చేస్తున్నారు. ఇప్పటికీ వాళ్ళు ఇప్పటికీ అదే పనిలోనే ఉన్నారు. నా భర్తకు ఆరోగ్యం బాగాలేదన్న. కాకపోతే ఆయన ఈ ఆలోచనతో ఇంకా చాలా ఇబ్బంది పడిపోతున్నాడు, మానసికంగా ఇబ్బంది పడిపోతున్నాడు. ఇప్పుడు డబ్బులు ఇస్తే కానీ మేము అగ్రిమెంట్ రిజిస్టర్ చేపిమని చెప్తున్నారు. ఈ విషయం అయ్యి మేము రాత్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళి 8:30 టైంలో సార్ ఇది ఈ విధంగా జరుగుతుందని చెప్పడానికి కంప్లైంట్ ఇవ్వడానికి పోతే అప్పటికి కూడా వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళని రెంట్కుండే వాళ్ళని బయటికి ఈడ్చేసి వాళ్ళ సామాన్లన్నీ బయటకు వేసేసి వాళ్ళు ఏదో చైర్లు అవి తీసుకుపోయి లోపల పెట్టుకొని అక్కడే గూండాలను పెట్టుకొని అక్కడే ఉన్నారు సార్ అన్న. కాకపోతే మాకు ఏదైనా న్యాయం చేయాలని 100కు డైల్ చేసింటే పోలీసులు వచ్చేసి మేము రేపు చేస్తాము, రేపు కంప్లైంట్ తీసుకుంటాము, ఇప్పుడైతే తీసుకోమని చెప్పినారు. కరాఖండిగా చెప్పేసినారన్న పోలీసు వారు. ఈ రకం చెప్పినారు. మాకు న్యాయం జరగలేదు, ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగలేదు. కాకపోతే ఎస్పీ గారు, కలెక్టర్ గారు మాకు న్యాయం చేయాలని. పల్లె గ్రామము నాగిశెట్టి శ్రీనివాసులు సన్నప్రాయుడు అనే వ్యక్తిని కరిముల్లా భార్య సబనూరు మరియు అమానుల్లా అనే వార్లతో 2014వ సంవత్సరము 32 లక్షల రూపాయలు చెల్లించి విక్రయ పూర్తి అగ్రిమెంటు రాసుకున్నాము. తర్వాత వారు రిజిస్టర్కు రమ్మని పిలిస్తే పలుమార్లు నిరాకరించి ఇది అయిపోయినారు. తర్వాత సబనూరు భర్త మరియు మా లావాదేవీల ప్రకారం 2014లో 33 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నాడు. రిజిస్టర్కు రమ్మని కోరితే ఇదో చేస్తాం అదే చేస్తామని చెప్పి మమ్మల్ని తిప్పుతూ ఆ డబ్బులు అడిగితే కుటుంబంతో సహా మోసపూరిత ఉద్దేశంతో మేము వ్యవసాయ భూమి జీవనాధారమైన వ్యవసాయ భూమిని అమ్మి మేము ఇస్తే వాళ్ళు మోసపూరిత దురుద్దేశంతో డబ్బులు ఎగరగొట్టాలని కరీముల్లా అనే వ్యక్తి సబనూరు భర్త మరియు వారి కుటుంబంలో సభ్యులు ఊరు విడిచి పారిపోయినారు. తర్వాత అమానుల్లాను వచ్చి రిజిస్టర్ చేయించమంటే అర్ధభాగం రిజిస్టర్ కాదని తేల్చి చెప్పి అతను ఎదురు తిరిగినాడు. తర్వాత 2022వ సంవత్సరంలో ఇద్దరు కలిసి వారి అనుచరులు ఎవరో గూండాలను పిలుచుకొచ్చి మా స్వాధీనంలో 2014వ సంవత్సరం నుండి మా స్వాధీనంలోనే పెట్టి ఉన్నారు. వాటి యొక్క హక్కుపత్రాలు మొత్తము మాకు స్వాధీనపరిచింటే తర్వాత 2022లో వారిద్దరూ వాళ్ళ అడుచులు వచ్చి దౌర్జన్యం చేసి మళ్ళీ తాళాలు పగలగొట్టి బాడుగుండలను బయట వేసి చేస్తే వేంపల్లి పోలీసు వారిని ఆశ్రయిస్తే ఆ రోజు వాళ్ళు కంప్లైంట్ తీసుకొని ఎస్పీ గారు సార్ గుండా కడప ఎస్పీ గారు గుండా మాకు న్యాయం జరిగి మాకు స్వాధీనము చేసుకున్నాము. తర్వాత రిజిస్టర్కి నిరాకరించినప్పుడు మీ కోర్టులో దాని హక్కుపత్రాలందు చేర్చి కోర్టులో ఇది వాదనలు జరుగుతున్నాయి. తర్వాత వారి మీద 2000 దాడి చేసినప్పుడు 2022వ సంవత్సరంలో వారి మీద ఒక ఎఫ్ఐఆర్ సీసీ కేసు నమోదైనది. ఇప్పటికీ కేసు జరుగుతున్నది. కాకపోతే ఈ మధ్య కాలంలో మళ్ళీ ఒక 20 మంది గుండాలను వాళ్ళ అనుచరులను పిలుచుకొచ్చి దౌర్జన్యం బెదిరిస్తూ ఉంటే 3 రోజుల నుంచి వేధిస్తున్నారు. తర్వాత నిన్నటి 7వ తేదీ రాత్రి వచ్చి మళ్ళీ దౌర్జన్యం చేసి ఉంటే మేము భయపడి అక్కడికి పోలేక మా ప్రాణభయం ఉందని భయపడి తర్వాత పోలీసు వారిని సంప్రదిస్తే వాళ్ళు పట్టించుకోలేదు. మేము అక్కడ ఉండే 100కు పోల్ చేసిన నా భార్య 100 పోల్ చేయగా అక్కడ నుంచి ఫోన్ వచ్చి ఒక పోలీసు వచ్చి ఏమీ ఉండండి అని చెప్పి ఇది చేసినాడు. వాళ్ళు అక్కడ ప్రత్యక్షంగా ఉన్నారు సార్, ఒకరు వచ్చి ఇది చేయండి సార్ అని చెప్తే వారు మాది కంప్లైంట్ తీసుకోమంటే కంప్లైంట్ తీసుకోలేదు. ఈ విషయంలో కడప మన జిల్లా ఎస్పీ గారు దయచేసి ఈ విషయంలో చొరవ తీసుకొని
తగు చర్యలు తీసుకొని మాకు న్యాయం చేస్తారని ప్రార్థిస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైల్వే ఉద్యోగాల పేరుతో మోసం చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర డిమాండ్. తాలీం-ఏ-హునర్ టాలెంట్ టెస్టును సద్వినియోగం చేసుకోవాలి. మైనార్టీ విద్యార్థులకు ప్రొద్దుటూరు టీడీపీ ముస్లిం ప్రతినిధుల వినతి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.